థియేటర్ల యాజమాన్యాలకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కలకలం రేపాలని అనుకున్నారా? అనుకోకుండా ఆ అంశం రావడం ఎంత ఇష్యూ అయిపోయిందా? పవన్ కళ్యాణ్ గారు ఊహించలేదా ఇంత దాకా అవుతుందని? అట్లేం లేదు. ఆయన కావాలనినే చేశారు అక్కడ. బేసిక్‌గా ఆయనకు ఒక ఇగో క్లాష్ అయింది. ఎవరో చెప్పారు ఆయన దగ్గర చుట్టూతా ఉండేవాళ్ళు. సార్ మీ సినిమాని దృష్టిలో పెట్టుకొని కుట్రలు చేస్తున్నారు. అల్లు అరవింద్ చేస్తున్నాడు అని చెప్పేసి. అట్టెట్టా చేస్తున్నారంటే ఇదిగో ఇట్లా సినిమా థియేటర్లు బంద్ అన్నారండి. దిల్ రాజును, సురేష్ బాబుని ముందు పెట్టి అల్లు అరవింద్ నడిపిస్తున్నాడు అన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్‌కి మండిపోయింది. సీరియస్‌గా దాని సంగతి ఏందో చూడని కందుల దుర్గేష్‌కి చెప్పారు. కందుల దుర్గేష్ అల్లు అరవింద్‌కి కూడా చెప్పుంటాడు. అందుకని అల్లు అరవింద్ అర్జెంట్‌గా ప్రెస్ మీట్ పెట్టేశాడు. అయ్య బాబోయ్ నాకు సంబంధం లేదు జాము. ఇంకా పవన్ కళ్యాణ్ ఆపేంత దమ్ము నాకెక్కడుంది? అసలు ఆ నలుగురిలో నేను లేను. ఆ థియేటర్లన్నీ వదిలేసుకున్నాను. నాకు 10, 11 ఉన్నాయి అంతే అని చెప్పాడు. దాంతో ఎప్పుడైతే అల్లు అరవింద్ అన్నాడో ఈయన ఇగో సాటిస్ఫై అయింది. దాంతో పాటుగా అందుకనినే ఈలోపు దిల్ రాజు సీన్‌లోకి వచ్చేసేసి అబ్బెబ్బే అసలు అన్నదే జనసేన నాయకుడు అన్నారు. దాంతో ఆ దిల్ రాజుతో కూడా గొడవలు పెట్టుకోవడానికి ఏమి పవన్ కళ్యాణ్‌కి ఇష్టం లేదు. ఎందుకని థియేటర్లు అతని చేతిలో ఉన్నాయి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది నడుస్తుంది. మళ్ళీ లేనిపోని తలనొప్పులు ఎందుకు అనుకున్నారు. అందుకని దిల్ రాజు చెప్పగానే తన పార్టీ నాయకుడిని తీసి పక్కన పెట్టేశారు. అంతేగాని దిల్ రాజు మీద యాక్షన్ లేదు. లేదా దిల్ రాజు చేతిలో ఉన్న థియేటర్లను ఏమైనా సీజ్ చేశారా? లేదు కదా. ఇక్కడ పవర్ ఎలా వాడాలి అన్నటువంటి చోట్లన పవర్ ఇగో ప్రదర్శిస్తున్నారు కానీ క్లారిటీ ప్రదర్శించట్లా. ఇక్కడ నువ్వేం చెప్తున్నావు? నీ సొంత ప్రాబ్లంని జనం సమస్య కిందని మార్చావు. ఈ జనం సమస్యను